అసలు నువ్వు పద. ఆగండి. ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆఫీసుడు అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైమింగ్, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి వెళ్ళండి సార్. Hey, take this. Take it, sir. Thanks. Yo, yo, yo. Yo, yo, ma. Yo, 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 come on, go, go, go. Yo, 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 yo. God! Hey! You look like a hero! Look. Fantastic! Nice face! Look, thanks. Cute! Okay, come on, let's go! Thanks. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ట్రీట్ ఇస్తారు. కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్, ఆర్ది మనూరే. నన్నా అయ్య బాబాయ్. అటు కాదన్నయ్య, ఇటు. కరెక్ట్. ఎప్పుడు మనం అడుగు ఆచి తూచి వేయాలి అని నువ్వే చెప్పావు కదా. ఎందుకు బయలుదేరుతావు నేను? నీకు మధ్యలో ఈ ముష్టి 3 రూపాయలకి నాకు గ్లాస్ సారా కూడా రాదు. చిన్నపిల్ల కొడతా నిన్ను కడితే నువ్వు ఊరుకుండా, అందుకే చిన్నపిల్ల పట్టుకుంటా. మర్యాద చెప్తున్నాను, చిన్నపిల్ల నడుపురమ్మని చెప్పి పంపిస్తే రౌడీలు పెట్టినాను కొట్టిస్తావే నువ్వు. ఇంకా నిన్ను చెప్తా మళ్ళీ చంపుతాడే. లేకపోతే చిన్నపిల్ల కొడతాడు, తొక్కి నారదిస్తాను అనుకున్నావు. లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు, చంపేస్తాను. అడ్డాడమ్మా, ఇంకేమనడులే. కూర్చో. నా బంగారు తల్లి. నాన్న, నీ పేరేంటి? సరస్వతి. సరస్వత. ఏం చదువుతున్నావు? చదవట్లేదా? అయ్యో, ఎవరు చదువుకోకపోయినా పర్లేదు గాని సరస్వతి చదువుకోకపోతే ఎలా? ఇదిగో, నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో. ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా, పసిపిల్లలు. ఇదిగో, నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ ఉన్నారుగా, వాళ్ళంత పెద్దదానం అయిపోవాలి. సరేనా? ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఇదిగో, ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి బుజ్జో. ఇదిగో, ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి. ఎల్లుండి ఏం చేస్తావు? ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో. పని మనే. ఈ డబ్బులన్నీ ఇందులో దాచేసుకో, లేకపోతే వాడు దొబ్బేస్తాడు. జాగ్రత్త చూసుకో నా బంగారు తల్లి. ఇదిగో, వాళ్ళు లెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబేలు మీద కొట్టి చచ్చిపోతాడు యాదవా. వెళ్ళమ్మా, ఇంకేం భయలేదు. ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతాడా. 6 ఏళ్ల పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుందిరా. దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తారు. నా కొడుకులు దొరికితే చంపేస్తాను, ముక్కలు నరికి చంపేస్తాను. వాడిని చంపేస్తాను. నాకు భోగి మంటలో పాసామాలి తగలబెట్టాడు శవాన్ని. లేకపోతే నా బంగారు తల్లిని చంపుతారా? చంపేస్తాను. అడుగులు పెట్టాను, చంపేస్తాను. నా బంగారు తల్లిని చంపేశారా? చంపేస్తాను. ఏంటి వేణు, బంగారు తల్లేంటి, చంపడం ఏంటి? ఏవైంది తనకి? లవ్ ఫెయిలియరా? ఓ రకంగా అలాంటిదే. పేరేంటి?
లావణ్య. అందంగా ఉంటుందా? చాలా. ఏం చదువుకుంది? 2వ తరగతి. 2వ తరగతా? అడుగు రా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు, ఏం చేసావు? ఏం చేసిందా? బడెగ్గొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం మాట్లాడకండి. అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు, ప్రామిస్. ఎందుకే లేదు? స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుక్కలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి. మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగనుంటావురా? చూసారా మాస్టారు, దీన్ని బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారట? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఏమా మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? ఏడుస్తోంది. అన్ని మాయపోలురా నీకు. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబం ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో 2 కత్తులు, ఒకే బోన్లో 2 పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. నెక్స్ట్ ఏం కల్పన? పప్పుచారు. ఓకే. సత్యం, పక్కింటోళ్ల మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైంది దానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీషేనంట. ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడడం దేనికి? లాగరి ఎత్తిపోయి పీగామనుకో, దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. అన్నయ్య, హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీవు చదివేండి బావా? ఏం చేద్దామని? నాకు కాదు బావా, మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట. పైగా ఇంగ్లీష్ మీడియం అంట. అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, చాలా పెద్ద స్కూలు. అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మావయ్య ఉండడుగా. ఏం మాట్లాడవేంటి బావా? నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కర్మేంటి బావా? ఇక్కడ ఉన్నంత చదువుకుంటుంది. తర్వాత పేడ పిసుక్కుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం. పెళ్ళెలా చేస్తాం? నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే నా తల్లే మండోడు. అన్ని విడి బాపోలికలే, ఎవరిని మాట్లాడినవాడు. ఏంటి మావయ్యని తిడుతున్నా? ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షట్ అప్. వరే వా, నా బంగారం. ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడుస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఓ పని చేద్దాం. నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటున్నావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను. ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. మావయ్య, ఏంట్రా? పోనీ మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోన్లే. ఓ వారం రోజులు ఉండి చాయ్నా, ట్యాంక్ బ్యాండ్, బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచర్ పట్టుకొని గట్టిగా కొరికేస్తా. దాంతో వాళ్ళే మాకి పిల్లొద్దు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి.
ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? నేనే. ఒక్కరి కోసం ఇంతమందా? అందరూ ఈవిడగా అమ్మ బాబులు ఎక్కడ ఉంటారు ఏంటి? ఆవిడతో గొడవ ఎందుకన్నయ్య? అన్నయ్య స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినరు. చదవనోళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదరగొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 హౌ మచ్? 6 ఎంత? 20. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. చూసావా లోపల ఎలా అదరగొట్టేసిందో? అందరూ కొట్టిందా? 6 ఎంత అంటే 20 అని చెప్పింది. 2వ క్లాస్ నుంచి తీసి ఎల్కేజీ లో దోస్తారు. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. 2వ క్లాస్ అమ్మాయి ఎల్కేజీలో జాయిన్ అవ్వమన్నారు. అనుకున్నా. ఇదిగో వాళ్ళని వీళ్ళని కాదు, ఏకంగా దీన్ని పే కొరికే పీడ వదిలిపోతాం. బావా వెంటనే హాస్టల్లో జాయిన్ చేసేద్దామా? ఏంటి కంగారు, కాస్త ఊరు చూడనేవా? లవణ్య జాగ్రత్త. మామయ్య ఇంకా గట్టిగా. ఓకే. లావణ్య అమ్మా, అమ్మా రే రక్తం వస్తుందా? Come on, move on. Wait for it.